శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం వర్మ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. శివతో మళ్ళీ శివ ముందు శివ తర్వాత అన్నట్టు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మన కట్ చేస్తే ప్రోగ్రాంలో మనం అన్ని మీ సినిమాకి సంబంధించి అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు సర్కార్ తీసుకున్నాం. ఈ సర్కారు చూస్తున్నప్పుడు నాకు అతడి సినిమాలో ఒక డైలాగ్ గుర్తుంది సార్. తనికెల భరణి గారు, బ్రహ్మాజీ గారు అందరూ అక్కడ కూర్చొని ఉంటారు, ఒక ఏది పొలంలో కూర్చొని ఉంటారు. ఆ సీన్ మీకు గుర్తున్నట్టే. అక్కడ భరణి గారు అంటారు, ఎవరైనా కోపంగా కొడతారు లేకపోతే బలంగా కొడతారు, వాడింటారు చాలా పద్ధతిగా కొడుతున్నాడు, చాలా శ్రద్ధగా కొడుతున్నాడు అనే డైలాగ్ ఉంటుంది చూసారా. ఈ సినిమా నేరేషన్ మొత్తం కూడా ఎంత ఎమోషన్ ఉన్నా కానీ మీరు ఓవర్గా ఎగ్జైట్ అవ్వాలి క్యారెక్టర్స్ లేకపోతే ఇంకోటి చాలా సెటిల్డ్గా. సో ఒక రకంగా ఫస్ట్ టైం అనిపిస్తుందండి ఈ నేరేషన్. సో ఈ నేరేషన్ వెళ్ళే ముందు అసలు మీకు ఇన్స్పిరేషన్ సర్కార్, గాడ్ ఫాదర్ అన్నారు. 100% గాడ్ ఫాదర్ అనే సినిమా కానీ నవల్ కానీ లేకపోతే సర్కార్ అనేది లేదు, ఫర్ షూర్. అది ఎందుకంటే అసలు నా టోటల్గా నా క్రియేటివ్ ఆస్పెక్ట్లో రావటానికే గాడ్ ఫాదర్ ముఖ్య కారణం. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు గాడ్ ఫాదర్ బుక్ ఇచ్చాడు నాకు. 25th పేజ్లో మంచి సెక్స్ సీన్ ఉందని చెప్పించాడు. అలా వచ్చింది గాడ్ ఫాదర్ నా దగ్గరికి ఫస్ట్. సరే ఫస్ట్ సెక్స్ సీన్ చదివి దాని తర్వాత ఏంటి బుక్ అని మళ్ళీ చదవటం మొదలెట్టా. హుక్ అయిపోయినా, అంటే అసలు అది ఒక దెయ్యం పట్టినట్టు పడేసిన గాడ్ ఫాదర్ నవల. ఇప్పుడు ఆ టైంలో మాఫియా అని ఎప్పుడు వినలా, అండర్ వరల్డ్ అనే మాట కూడా వినలా, అమెరికాలో మాఫియా ఉంటుంది అది కూడా తెలియదు. కాకపోతే ఇట్స్ క్యారెక్టర్స్ రిలేషన్షిప్ స్టడీ, దట్ ఈస్ వాట్ దట్ బుక్ ఈజ్ అబౌట్. అసలు దాంట్లో అండర్ వరల్డ్ చాలా తక్కువ ఉంటుంది బుక్లు కానీ సినిమాలో కానీ. అప్పటి నుంచి నాకు మైండ్లో దాని రకరకాల వర్షన్స్, గాయంలోనూ కొంత శివాలో కొంత ట్రీట్మెంటు ఎక్కడక్కడ అలా చేసాం. ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను బాంబేలో ఉండి ఉన్నప్పుడు రంగీలా తర్వాత ఈ బాలాసాహెబ్ ఠాక్రే గురించి విని రియల్ లైఫ్ గాడ్ ఫాదర్ ఈయన అనుకున్నా. అంటే ఒక పొజిషను, ఒక కైండ్ ఆఫ్ ఏ పొలిటికల్ పొజిషన్ కానీ గవర్నమెంట్లో ఏమీ లేకుండా ఒక మనిషి కేవలం తన కరిష్మాతోటి కోర్టులు నలుపుతాడు, సెటిల్మెంట్లు చేస్తారు, లేకపోతే అన్నీ చేస్తారు అనే దానికి ఫస్ట్ నేను అక్కడ కనెక్ట్ అయినాడు. సో గాడ్ ఫాదర్ నుంచి బాలాసాహెబ్ ఠాక్రే నుంచి సర్కార్ వచ్చింది. ఓకే. సో అప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే స్టోరీ కాదు అది. కాకపోతే బాల్ ఠాక్రే ఉండగలిగితే సర్కార్ కూడా ఉండగలుగుతాడు. అది నా బేసిక్ పాయింట్. అప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గారి ఎర్లీ ఫిలిమ్స్, ఇప్పుడు జంజీరు, దీవారు, త్రిశూలు, ఇలా ఈ సినిమాలన్నీ చూశాను కాబట్టి అక్కడ నేనేం ఫీల్ అయ్యానంటే ఆ క్యారెక్టర్ ఈ ఏజ్ వస్తే ఎలా ఉంటారు. ఫండమెంటల్ ఆస్పెక్ట్ అనేది అమితాబ్ బచ్చన్ గారు చేసిన 70s ఫిలిమ్స్లోంచి తీసిన క్యారెక్టర్కి కొంచెం గాడ్ ఫాదర్, కొంచెం బాల్ ఠాక్రే ఒక చిన్న బాటిల్ వేసి కదిపి తీసాను సర్కార్ని బయటికి. ఇప్పుడు ఇందాక మీరు ఏం చెప్పారు, సటిల్గా అనేది ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, అందులో ఉట్టి అమితాబ్ బచ్చన్ కాకుండా అది రవి కాళే అవ్వచ్చు, లేకపోతే పక్కన వేరే కొడుకు, అందరూ కూడా మీకు ఒక సటిలిటీ, అది కూడా సేమ్ గాడ్ ఫాదర్లో ఉంటుంది బుక్లోని సినిమాలో కూడా. మార్టిన్ స్కార్సెసీ ఏమన్నాడంటే దేర్ లైక్ మైథలాజికల్ ఎపిక్స్, అంటే మామూలు మనుషులు కాదు, అందరికీ ఒక బిల్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఇంటెన్సిటీ, ఒక లార్జర్ దెన్ లైఫ్, అంటే లో యాంగిల్ ట్రీట్మెంట్గా ఉంటారు అందరూ కూడా వితౌట్ ఎక్సెప్షన్. ఎవడు కామెడీ చేయటం లేకపోతే ఒక లైట్ హార్టెడ్గా చేయటం అనేది లేదు. నాకు తెలిసి సర్కార్లో ఒక్క చోట కూడా మీకు స్మైల్ కూడా రాదు. మహా అయితే కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్లో కొంత, అంటే ఆయన ఏదో సౌత్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడాడు కాబట్టి ఆయనకున్న టిపికల్ దాంట్లో. లైక్ కౌంట్లెస్ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఐ హ్యావ్ బీన్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గాడ్ ఫాదర్. సర్కార్ ఇస్ మై ట్రిబ్యూట్ టు ఇట్. రామ్ గోపాల్ వర్మ. అంటే మీకు గాడ్ ఫాదర్ 1975 వచ్చింది, ఇది మనం 2005, అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ 30 years తర్వాత తీసిన సినిమా. 30 years తర్వాత తీస్తే అది మీరు ఆ లోపల ధర్మాత్మ వచ్చింది, దేవర్ మగన్ వచ్చింది, అక్కడ కూడా చాలా వర్షన్స్ వరల్డ్లో అన్ని లాంగ్వేజెస్లో తీస్తూనే ఉన్నారు గాడ్ ఫాదర్ ఏదో ఒక వర్షన్లో.
దాంట్లో కూడా నేను కూడా ఒక లైన్లో ఒకటి జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడేంటి మీకు ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది మీరు ఇంకో సిచ్యువేషన్లోనో ఇంకొక టైం పీరియడ్లోనో ఇంకో రకమైన క్యారెక్టర్స్లో పెడతారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జార్సిస్ట్ ఇన్స్పిరేషన్ తోటి బూత్ రాతు అన్ని తీశాను, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ తోటి రంగీలా తీశాను. అలాగే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక బ్యాకప్. అలాంటి సినిమా తీద్దాం, ఆ సినిమా తీయడానికి అలాంటి సినిమా తీయడానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. ఆ మారేది ఏంటంటే ఫండమెంటల్ స్టోరీలో అదే ఉండొచ్చు, కానీ క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ మారేటప్పటికి వేరే సినిమాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పేశారు, వెన్ ద సిస్టమ్ ఫెయిల్స్ ఏ పవర్ విల్ రైజ్. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ అనేది గవర్నమెంట్, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక పద్ధతి ప్రకారం ప్రజలు ఎన్నుకున్నారు, వాటి నుంచి రూల్స్ లా బట్టి నడుస్తుంది. దాంట్లో అప్పుడప్పుడు మీకు కొన్ని అవకతవకలు జరిగిన ఫ్లాస్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్యారలల్ గవర్నమెంట్ వస్తుంది. ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఒఫీషియల్ కాదు, ఒక రెబెల్ ఆర్గనైజేషన్ అనుకోండి. రైట్. అది ఒక రౌడీ అవ్వచ్చు, గోండా అవ్వచ్చు, లేకపోతే ఒక రాడికల్ పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రెవల్యూషన్ కూడా అవ్వచ్చు అది. సో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వచ్చి తన కూతుర్ని అలా చేసిన వాళ్ళు ఏమి చేయలేకపోతుంది అడిగాడు. అప్పుడు సర్కార్ దగ్గరికి వచ్చాడు, కోర్టుని నమ్మాడు, పోలీసులు నమ్మారు, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి ఒక ప్యారలల్ ఫోర్స్ని వచ్చి రిక్వెస్ట్ చేసాడు. రైట్. అది నా లైన్. మన సిస్టమ్ ఫెయిల్స్, పవర్ రైజెస్. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సొసైటీలో జస్టిస్ అలాగ వచ్చి తీరాలి, లేకపోతే సొసైటీ అనేది ఫంక్షన్ అవ్వదు. మీరు నేరేషన్లో కూడా అతను ఫాదర్ వస్తాడు, వచ్చినప్పుడు వాయిస్ మనకి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరు కూర్చొని సంభాషణ ఏదైతే ఉందో అది మనకి వినిపిస్తూనే ఉంటుంది. బట్ ఇతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ఏది ఆ అంబియన్స్లో, ఆ మిషన్ గన్, ఆ గన్స్ మధ్య వాళ్ళందరితో వెళ్ళిపోయి ఫైనల్గా వచ్చేసరికల్లా చిన్న డైలాగ్ అతను రివీల్ అవుతారు, సర్కార్ క్యారెక్టర్ రివీల్ అవుతారు. సో ఇప్పుడు నేనేంటంటే ఒక అంబియన్స్ని విపరీతంగా నమ్ముతాను. అసలు ఒక వ్యక్తి ఉన్న చోట అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎలాంటి మనుషులు ఉంటారు, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది మీకు ఒక రియలిజం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇతను ఆటోలో దిగి ట్యాక్సీలో దిగిన వర్కౌట్ అవుతుంది, రైట్, నడిచిన వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నడిస్తే ఎక్కడి నుంచి నడిచి వచ్చాడు, ఆటో అంటే ఎక్కడ దూరం నుంచి వచ్చాడు, కానీ వాడి స్తోమత ఎంత అనేది ఆటోతో తెలిసిపోతుంది. ఓకే. ఆడు గేట్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి నడుస్తూ ఉండే ఒక 4 రౌండ్లో ఎవడో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు బస్కీలో, ఆడి నుంచి కెమెరా జూమ్ చేసి వాడు నడుస్తూ ఉంటే ఈ 4 రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ తోటి సర్కారు ఇల్లు అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం. అవును. దాని మీద ఏం చెప్పబోతుందో వస్తుంది. ఎప్పుడైతే ఆ విషయం చెప్పేసాడో టకాకని బచ్చాన్ని క్లోజప్ కట్ చేసాం. సో ఇప్పుడు నేను గాడ్ ఫాదర్కి సర్కార్కి ఒకటి ఏం ఫీల్ అయినంటే, ఇప్పుడు గాడ్ ఫాదర్ స్టార్టింగ్లో మార్లోన్ బ్రాండో ఆడు చెప్పిన తర్వాత ఇలా నా కూతుర్ని ఇలా చేశారు అని అంటే, వై డిడ్ యు కమ్ టు మీ అంటాడు, వై డిడ్ యు గో టు ద పోలీస్ అంటాడు. అది నాకు చాలా కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా ఎమోషన్ ఓన్ చేసుకుంటారు. వాళ్ళు యాక్ట్ చేసినా ఏదైనా చేసినా ఓన్ చేసుకున్నప్పుడే అవతలోడు ఎమోషనల్గా లాయల్టీ అయిపోతాడు. ఆ లాయల్టీ ఫీల్ అయినప్పుడే అతన్ని భగవంతుడిలాగా చూస్తారు. అది గాడ్ ఫాదర్ అలా చేయలే. ఆ ఎలిమెంట్ నేను బాల్ ఠాకరేలో చూశాను. పర్సనల్గా తీసుకుంటాడు ఆయన. ఒకడు వచ్చి హెల్ప్ అడిగితే ఆయన దగ్గర ఏదో పోయిందని, ఏదో సరే చేద్దాం, ఏదో చూసుకో అలా మాట్లాడాను. సో అక్కడ నేను బాల్ ఠాకరే ఒరిజినల్ క్యారెక్టర్ని గాడ్ ఫాదర్ మార్లోన్ బ్రాండోకి పెట్టాను అక్కడ. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆయన కొట్టమని చెప్పాడు సర్కార్, ఇప్పుడు నేను రవి కాలేకి ఏం చెప్పానంటే, ఇప్పుడు నీ కోపం లేదు, నిన్నాడేమీ చేయలే, నువ్వు సర్కార్ ఆర్డర్ ఫాలో అవుతున్నావు, అందుకని నీ మొహంలో కోపం ఉండకూడదు. ఇప్పుడు కార్పెంటర్ టేబుల్ చేయమంటే టేబుల్ ఎమోషన్తో కొట్టడు కదా, మేకు కొడతాడు అంతే, కరెక్ట్, దాంట్లో ఎమోషన్ ఉండదు. సో వాడిని కొడుతున్నప్పుడు మొహంలో అసలు ఎక్స్ప్రెషన్ ఉండకూడదు, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు, ఓకే, మీ పర్సనల్ ఎనిమిటీ తీసుకోవట్లా, అదేమి లేదు. అప్పుడు ఏంటి, ఇది ఆడియన్స్కి కాన్షియస్గా అర్థం అవ్వకపోయినా కూడా ఆ ఫీల్ అవుతారు, ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అది చూస్తున్నప్పుడు ఇలా ఉంది ఎక్స్ప్రెషన్ అని ఫీల్ అవ్వకపోవచ్చు, కాకపోతే ఆ కోల్డ్ బ్లడెడ్నెస్ అనేది 100%. అప్పుడు దాని వలన మీరు అవ్వగానే కట్ చేసి సర్కార్ పూజ చేస్తూ ఉంటే ఆ షార్ట్ ఇంపాక్ట్ దీని వలన ఎక్కువ పెరుగుతుంది. ఇంకా
అమితాబ్ బచ్చన్ గారిని లేకపోతే అభిషేక్ బచ్చన్ గారిని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ నుంచి కూడా అమితాబ్ బచ్చన్తో సినిమా తీయాలని నాకు పెద్ద కోరిక. ఓకే. అది ముందు నుంచి ఉంది. సో ఆటోమేటిక్గా మాకు ఆ తండ్రి కొడుకుల స్టోరీ అని అనుకుంటే గాడ్ ఫాదర్ ప్రిన్సిపల్ అదే కదా, ఆబ్వియస్ చాయిస్ అభిషేక్ అవుతాడు. ఓకే ఓకే. నేను తీసింది సినిమా అమితాబ్ బచ్చన్ కోసం. అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే నేను సర్కార్ తీసేవాడు కాదు. ఎక్కువగా ఇంకోటి సార్, ఇక్కడ సర్కార్ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేరేషన్ అండ్ మేకింగ్లో కూడా టైట్ క్లోజ్లు, మీరు ఎక్కడైనా సంభాషణ జరుగుతున్నప్పుడు వెరీ టైట్ క్లోజెస్ అన్నీ, కానీ అది చాలా సీరియస్ సిచ్యువేషన్, సీరియస్ వెరీ సెటిల్డ్గా ఉంటాయి. ఇదంతా కూడా ఏదన్నా థీము అనుకున్నదా, వేరే ఎక్కడి నుంచి తీసుకున్నారా? అంటే ఇప్పుడు బేసిక్ ఇట్స్ వెరీ ఎమోషనల్లీ ఇంటెన్స్ ఫిల్మ్ అది. నేను క్లోజప్స్ మామూలుగానే చాలా ఎక్కువ వాడతాను. సర్కార్లో ఒక పీక్ వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి, నాకు ఒక విలియం ఫ్రేకర్ అని ఒక కెమెరామ్యాన్ ఒక ఇంటర్వ్యూ చదివాను ఎప్పుడు నేను డైరెక్టర్ అవ్వకముందు. దేర్ ఈస్ నో గ్రేట్ సినిమాటిక్ విజువల్ దెన్ యాక్టర్ పర్ఫార్మింగ్ ఇన్ ఎ టైట్ క్లోజప్ అన్నాడు. దాన్ని మించిన విజువల్, సినిమాటిక్ విజువల్ లేదని. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్కార్ చాలామంది రియలైజ్ అవుతుంది ఏంటంటే 80% ఆఫ్ ఫిల్మ్ ఇంట్లో తీసినాను. అందులో 3 రూమ్లు. అమితాబ్ బచ్చన్ ఏదో కారిడార్లో చిన్న బాల్కనీలో కూర్చుంటారు, లేకపోతే ఏదో డైనింగ్ టేబుల్ దగ్గర లివింగ్ రూమ్, అంతే. ఈ 3 రూమ్స్లో 80% సినిమా ఉంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటి, దాని మూలాన ఆడియన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఓకే. ఇంకోటి, నేను ప్రొడక్షన్ వాల్యూస్ పేరిట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్మాల్ లొకేషన్ అది జోగేశ్వరిలో బ్లైండ్ స్కూల్. దాంట్లో కూడా నేను అప్పర్ ఫ్లోర్లో 3-4 రూములు వాడాను అంతే అక్కడ. అప్పుడు ఈ కంపోజిషన్స్లో ప్లేస్మెంట్ ఆఫ్ ద యాక్టర్స్లో నేను ఒక కొత్త విజువల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దట్ ఈస్ మై బేసిక్ స్టైల్. నేను లొకేషన్ చూపించడానికి, లొకేషన్తో ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయను, క్యారెక్టర్స్ తోటి చేయలేదు అని, అది నా పాయింట్. యూనో. సో ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇప్పుడు నేను అంత బాల్ ఠాకరే స్టోరీ అని ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్షన్ మహారాష్ట్రాన్ని శాసించే కింగ్ అని అంటే అక్కడ పెద్ద ప్యాలెస్ పెట్టి అనుకోండి, సర్కార్ అలా ఎందుకు ఉంటుంది? ఓకే. ఒరిజినల్ బాల్ ఠాకరే ఇల్లు దీనికన్నా నీచంగా ఉంటుంది. ఏది నేను చూపించేదాని కన్నా నీచంగా. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు దానికి ఒక ఫామ్ ఉండదు. ఇప్పుడేంటి, మీ లోపలికి వెళ్తే ఒక రూమ్లో ఏమో ఆయనకు వచ్చిన అవార్డులు ఆయన్ని మూల పడేసి ఉంటాయి. మీరు వెళ్ళారు? వెళ్ళాను. ఓకే. మూల పడేసి ఉంటాయి. తర్వాత ఇంకోటి వెళ్తే ఆయన జస్ట్ ఒక 8 feet by 12 feet రూమ్ ఉన్నాడు. ఆయన చిన్న రూమ్ అక్కడ కూర్చున్నాడు. దాని వల్ల తగ్గిపోలేదు కదా, యాక్చువల్గా అది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే హీ లుక్స్ లార్జర్ దెన్ ద రూమ్. మీరు ఒక పెద్ద హాల్లో మూలనుకోండి, రూమ్ డామినేట్ చేస్తుంది మొత్తం సైజు అది. అక్కడ నుంచి పుట్టింది మీకు అయితే ఇది బాల్ ఠాకరే? నేను అంటే కాదు, నేను బచ్చన్ గారిని ఫస్ట్ కలిసినప్పుడే ఈ 2 లైన్స్ చెప్పాను. ఫస్ట్ బాల్ ఠాకరే ఈజ్ అ రియల్ లైఫ్ గాడ్ ఫాదర్. అంటే మార్లోన్ బ్రాండో క్యారెక్టర్కి నియరెస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఏమన్నా ఉంటే బాల్ ఠాకరే. ఆ బేసిస్ నేను రియాలిటీగా తీసుకుని ఐ వాంట్ టు మేక్ గాడ్ ఫాదర్ అని చెప్పాను. దట్ వాజ్ మై ఓపెనింగ్ లైన్ నేను కలిసినప్పుడు. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఈ గోవింద గోవింద టచ్ చేయాల్సిన ఎందుకు టచ్ చేశారు? అది అసలు యాక్చువల్గా అది నేను గోవింద గోవింద సినిమా తీసినప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ పీస్ రాజ్కోట్ది. దాని రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఓమెన్ అనే సినిమాలో జెర్రీ గోల్డ్ స్మిత్ గ్రెగోరియన్ చాంటింగ్స్ యూజ్ చేసి చేసేవాడు అని. అది నేను రిఫరెన్స్ వినిపించి ఆ టైప్లో రాజ్కోటి చేశారు గోవింద గోవింద మ్యూజిక్. అది తెలుసు మా గోవింద. తర్వాత అది అంతా నచ్చింది, మళ్ళీ దాన్ని వాడాలి అనే దాంతో పెట్టడం కానీ దానికి సంబంధం లేదు. కాకపోతే బచ్చన్ గారికి ఫస్ట్ నేను వినిపించినప్పుడు ఏంటి గోవింద అంటే ఆయన యాక్టర్ గోవింద గుర్తొచ్చాడానికి గోవింద 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 అంటే రైట్. అంటే నేను ఆయన ఎలాగైనా ఒప్పించాలని, అంటే గోవింద అంటే కృష్ణుడు, ఈయన ఎంత సీరియస్గా ఉన్నా లోపల ఎక్కడో ఒక చిన్న కృష్ణుడు లాంటి తెలివి ఉంటుంది, ఒక కన్నింగ్నెస్ కూడా ఉంటుంది. ఎలాగా మన మహాభారతంలో ఆడిచ్చాడు, పావులు కల్పించాడు, అందుకని సబ్ టెక్స్ట్లో వాడిందని చెప్పి అదంతా ఊరికినే ఆయన ఒప్పించాను. నేను వాడింది మళ్ళీ ఆ సాంగ్ వినాలి, ఆ మ్యూజిక్ వినాలి అని. ఓకే. ఓహో అన్నారు ఆయన. ఓకే ఓకే. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ లిమిటెడ్ క్యారెక్టర్స్ వీళ్ళ వరకే అనుకున్నారు సార్? ఇంకేమైనా కథలో అంటే అన్నదమ్ములకు సంబంధించాయి అంతేనా, లేకపోతే ఇంకా
నేను ఫస్ట్ నుంచి కూడా అభిషేక్ అమితాబ్ బచ్చన్ తప్పిస్తే అందరినీ వాంటెడ్ టు పుట్ న్యూ పీపుల్. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ గ్యాంగ్స్టర్ డార్క్ జానర్లో కొత్త క్యారెక్టర్స్ వర్క్ అయినంత రికగ్నైజ్ పీపుల్ వర్క్ అవ్వరని నాకు ఫస్ట్ నుంచి నాకు నమ్మకం. సత్య కంపెనీ అటు అన్నిట్లో కూడా అదే చేశాను. కోర్స్ సర్కార్లో అమితాబ్ బచ్చన్ లేకుండా సినిమా అయితే ఉండదు. అలా అని ఇప్పుడు మ్యాలోన్ బ్రాండో లేకపోతే గాడ్ ఫాదర్ లేదు అని చాలామంది అంటారు. కానీ మ్యాలోన్ బ్రాండో నేను చూసినప్పుడు ఫస్ట్ సినిమా అది ఒకటే సినిమా చూసాను యాక్చువల్లీ నేను మ్యాలోన్ బ్రాండో. అప్పుడు స్టార్ లేకుండా వర్క్ అయినట్టే కదా. కాకపోతే మన ఇంప్రెషన్, పర్సనల్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది కదా. అండ్ ఇంకోటి సార్, జాకిర్ హుస్సేన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సార్ ఆఖరికి చంపే వరకు కూడా ఆ లుక్స్లో ఏం మార్పు లేదు. చనిపోయే ముందు కూడా అదే లుక్. అది నేను అతను స్టేజ్ యాక్టర్, థియేటర్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు. సో నేనేం చెప్పానంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటని అడిగాడు యాక్టర్ జాకిర్ హుస్సేన్. నాకు కూడా తెలియదు నా క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. అది నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సినిమాలో ఇప్పుడు నేను కలిసాం, మీరు ఎలా హలో అన్నారు, ఎలా మాట్లాడారు, దాంతో మీ బ్యాక్గ్రౌండ్ నాకు ఎందుకు? రైట్. మురళి ఎక్కడ చేసారు అది కాదు కదా. కరెక్ట్. సో ఇప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు అంజీ గారు ఇలా వచ్చారు, ఆయన ఎక్కడ ఫలానా, అదే అవసరం లేదు కదా. లేకపోతే సుబ్బారావు ఉన్నాడు, సుబ్బారావు నన్ను కలిసినప్పుడే ఉంటుంది. కరెక్ట్. సో నేను ఒకడు కారు దిగాడు, అప్పుడే వస్తుంది నీ క్యారెక్టర్. నువ్వు నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ నువ్వు కూర్చుని చూస్తున్నప్పుడు నాకు భయం వేయాలి. అది నీ క్యారెక్టర్ కావాల్సిన నెసిటీ. అంతేగాని నువ్వు ఫలానా గౌలీ గ్యాంగ్లో ఉండేవాడివి, నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు, అవన్నీ వద్దు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మాట్లాడటం చాలామంది చేస్తారు సినిమా వాళ్ళు, చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళు రూమ్లో డిస్కస్ చేసింది సినిమాలోకి రాదు. ఆ డిస్కషన్కి కట్టుబడి వీళ్ళు వేరే చేస్తారు, ఎఫెక్ట్ పోతుంది మొత్తం. సో ఇప్పుడు సపోజ్ నేను జాకిర్తో మాట్లాడినప్పుడు నీకు పాన్ అలవాటు ఉంది అని చెప్పాను అనుకోండి డిస్కషన్లో, అంటే వాడు దాన్ని ఫిక్స్ అయిపోతాడు. ఫిక్స్ అయ్యి ఆ కారు దగ్గరనే ఉమ్మూసి అలా చేసి అనుకోండి, అక్కడే అయిపోయినాడు, క్యారెక్టర్ అయిపోతుంది. ఓకే. అందుకని ఆ మేకింగ్ స్టైలు, కెమెరా మూమెంట్లో కారులోంచి ఎలా దిగుతాడు అనేది నా పాయింట్. ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ కాదు. సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు సడన్గా పరిచయం అవుతాడు కదా ఆడియన్స్కి. కరెక్ట్. లేదండి నిజంగా ఆ లుక్స్ మీరు చెప్పినట్టు చూస్తే భయం కలగాలన్నారు. అలానే నేను అదే చెప్పాను, నాకు నీ కళ్ళు ఆర్పదు. ఎందుకంటే స్నేక్ కళ్ళు ఆర్పదు, అలా చూస్తూ ఉంటుంది. మీకు కళ్ళు ఆర్పే జంతువు ఏదైనా కూడా మీకు కొంచెం దానికి ఒక ఆప్యాయత, ఒక ఎమోషన్స్ ఉంటాయి. కళ్ళు ఆర్పని జంతువులు చూడండి మీరు, లిజర్డ్ కానీ స్నేక్ కానీ, అవి మీకు ఎక్కువ భయం వస్తుంది. కళ్ళు ఆర్పడం ఉండాలి, క్రాకడైల్, మొసలి ఫిక్స్ అయిపోయి ఉంటాయి కదా. సో నేను అడిగి చెప్పాను డెలిబరేట్గా, అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాను. అంటే అది పాము అని వాళ్ళకి తెలియకపోవచ్చు ఇది ఆడియన్స్కి, బట్ సబ్ కాన్షియస్గా ఫీల్ అవుతారు. ఓకే. ఇంకోటి ఏం చెప్పాను, అమితాబ్ బచ్చన్ ఎదురుగా కొత్త యాక్టర్ కూర్చుని అంత పెద్ద సీను ఉంటాం, అది అతను టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటే నేను కింద కూర్చుని నేల మీద, అంటే ఐ ట్రీటెడ్ హిమ్ బిగ్గర్ దెన్ సర్కార్, అమితాబ్ బచ్చన్ గానే ఎక్కువ షార్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అతను కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. రైట్. బట్ జాకిర్ని ఇష్టం వచ్చిన టైం తీసుకో, ఏం లేదు, అబ్సల్యూట్గా నువ్వు ఫీల్ అయింది చెయ్యి. అంతేగాని గబుక్కుని చెప్పేయాలి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎలా చెప్పచ్చా అలాంటి ఆలోచించద్దు. నువ్వు సర్కార్ కన్నా పెద్ద ఫోర్స్, ఈడేంటి నాతో నేను వేసేస్తాను అనే మూడ్లో నువ్వు ఉన్నావు లోపల, అది రిఫ్లెక్ట్ అవ్వాలి నీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడైనా. అప్పుడు అందుకని బచ్చన్ అన్నాక వాడు కాఫీ ఫినిష్ చేసి అక్కడ పెట్టి, అవును కూడా తీసుకొని చాలా అది ఎందుకంటే అంత టైం ఇచ్చినప్పుడే మీరు ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కదా. ఓకే. ఆడు ఎన్ని చేస్తా ఉంటే అమితాబ్ బచ్చన్ అలా చూస్తూ ఉంటారు. అది నిజంగానే సైలెన్స్ కూడా వైలెన్స్ చెప్తున్నా. ఇప్పుడు తుజేవి కర్నే నైదూంగా అంటే ఆడు లుక్ ఇచ్చి కొట్టేస్తాడేమో అనుకుంటాడు, ఇలా పెడతాడు. కరెక్ట్. అవును. కానీ ఆ దండం పెట్టేదాంట్లో రెస్పెక్ట్ ఉండదు, అది పాయింట్ అక్కడ. రైట్. ఆడు ఏదో ఒక అలవాట్లో లాగా, ఒక జెస్చర్ లాగా, కానీ ఆ దండం పెట్టడం కూడా వార్నింగ్ లాగా ఉంటుంది, తల చూస్తారని పని అన్నట్టు ఉంటుంది అది. కరెక్ట్. ఓకే. ఇంకా ఆ పర్టికులర్ సీన్లో ఎంత ఏంటంటే, నేను అమితాబ్ బచ్చన్ గారికి డైలాగ్ సీన్ చెప్పినప్పుడు ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు. రాము నాకు ఆల్రెడీ తెలుసు ఈడొక్క క్యారెక్టర్ అని,
ఎందుకంటే తర్వాతే నాకు ఈ రషీద్ ముజే కటక్ రాయ్ అంటాడు. అలాంటప్పుడు వాడికి అంత ఎందుకు మాట్లాడుతున్నా, అంతసేపు వాడితో అంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాను, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ముజే కుచ్ లోగ్ ఐసే సమజ్తే బ్లా 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 అని చెప్తాడు. అంటే ఎందుకు మాట్లాడుతాను అంటే నా ఆన్సర్ వచ్చింది సార్, ఎందుకు మాట్లాడతారంటే మీరు మాట్లాడితే జనాలు వింటారు కాబట్టి. ఆడియన్స్ మీ డైలాగ్ చెప్తే ఆడియన్స్కి వినటం ఇష్టం కాబట్టి మాట్లాడతారు అని చెప్పా. ఓకే. అండ్ ఇక్కడ సౌత్ నుంచి మీరు తీసుకున్న వాళ్ళు జీవ గారు, కోట గారు వీళ్ళిద్దరినే తీసుకున్నారు. ఇప్పుడు కోట ఎందుకు తీసుకున్నానంటే ఆ టైంలో అంటే మీకు ఎక్కడో రియల్ లైఫ్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అక్కడ మీకు ధరావి ఇలాంటి ఏరియాస్లో వరదాబాయి మొదలయ్యారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మరి తమిళ్ పాపులేషన్, తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట ఆ డాన్స్ ఏరియాకు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. ఇప్పుడు హాజీ మస్తాన్ ఉంటాడు, అక్కడ దావుద్ ఇబ్రాహిం ఉంటాడు, కరీం లాలా ఉంటాడు, లేకపోతే వరదాబాయ్ ఉంటాడు, సాధు శెట్టి. ఆ కాంటెక్స్ట్లో ఒక సౌత్ ఇండియన్ పెట్టాలనేది నా ఫస్ట్ ఉద్దేశం. ఇంకా దాంట్లో కోట గారికి ఉన్న యాక్టింగ్ కెపాసిటీ మీకు తెలుసు. సో ఆయన వచ్చిన తర్వాత ఒక ఈ 2 లైన్స్ కూడా ఆయనే. సర్వమని లైట్ మ్యాటర్ మే కామెడీ కడతా, సీరియస్ మ్యాటర్ మే మర్డర్. ఇంకోటి కూడా ఇంకా ఆ ట్రక్ లాగా నవ్వుతాడు చూడండి, అది కూడా కోట గారి ఐడియా. అదే ఓకే. అంటే ఆపరేషన్స్ మొత్తం ఆపరేషన్ నార్త్ స్టైల్ సౌత్ అది కూడా అయింది. అది కూడా ఓకే. తర్వాత జీవా గారేమో నాకు ఆయన కళ్ళు ఆఫ్ ద మోస్ట్ ఫ్రైటనింగ్ ఐస్ నేను చూసిన వాళ్ళు. ఒక స్వామి ఎవరు అప్పుడు ఆయన పెట్టాం. కానీ నేరేషన్ సార్ ఫస్ట్ ఈ సినిమాకి కథకి ఫస్ట్ ఆ నేరేషన్లో భయం ఫస్ట్ ఆయన చంపటం కాదు, ముందు ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని చంపాలి మనం అని చెప్పి అక్కడ టర్నింగ్ ఆ ప్లేలో ఒక సర్కార్ ఎక్ సోచ్ హై ఆద్మీ కో మారనే సే పహలే ఉస్కే సోచ్ కో, అంటే అతను అంత పాపులర్ అయ్యింది జనంలో అతని మీద ఉన్న ఫీలింగ్. కరెక్ట్ కరెక్ట్. ఆ ఫీలింగ్ అని చంపకుండా మనిషిని చంపితే ఫీలింగ్ మిగిలిపోదు. అప్పుడు తనని ఒక డీగ్రేడ్ చేసి అతని మీద డౌట్ వచ్చేలా క్రియేట్ చేసినప్పుడే ఆ ఫీలింగ్ అనేది చేస్తుంది ఎంతో కొంత. ఇదే గుడ్ సార్. ఆ ప్లేనే బాగుంది. ఆ థాట్ ఏదైతే ఉందో మామూలు జనరల్గా అటెంప్ట్ చేయటం వేరు. అవును, వరుసను చంపుకుంటూ వచ్చారు కదా, డీజీపీని ఎందుకు వదిలేశారు? అంత ఇంపార్టెన్స్ అని ఫీల్ అవ్వాలి. అభిషేక్ని కొట్టడమే జరుగుతుంది. చేసాడు అంటే కొట్టాడు, కానీ అంటే అతను మెయిన్ ప్లాట్లో అంత అతను వాళ్ళతో సీన్స్ కానీ అది లేదు కదా, ఏదో అదొక్కటే చేసాడు. కూడా ఒక పొగరుతోటి కొట్టాడా లేకపోతే ఎవరు అతనికి ఆర్డర్ ఇచ్చాడా, అది ఆ క్లారిటీ లేదు కనుక నేను అంత సీరియస్గా తీసుకోవాలి. అదే అనిపించింది. మిగతా వాళ్ళ క్యారెక్టర్ అన్నీ ముగిచ్చేశారు. అదే సో ది బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఈ సినిమాకి సంబంధించి ఏమున్నాయండి ఇప్పటికి మర్చిపోలేండి మీరు? ఇప్పుడు కట్రినా కైఫ్ కాస్టింగ్కి అంతకుముందు తను భూమి అన్నప్పుడు చాలా చిన్న సినిమా, అది పెద్ద ఫ్లాప్ అయింది. కట్రినా కైఫ్ని రోల్లో పెడితే నాకు ఫస్ట్ అభిషేక్ అమితాబ్ ఇద్దరు అడిగారు, అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఫిట్ అవుతుంది దీంట్లో అంటే. నేను ఫిట్ అవ్వదు కనుక పెడుతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి తన లుక్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ ఒక మోడల్ లాగా ఉంటుంది. సర్కార్ వరల్డ్లో అసలు ఫిట్ అవ్వదు, అందుకనే కదా వాళ్ళిద్దరు మంచిగా వచ్చింది. తను వెళ్ళిపోతున్నాయి ఈయన వచ్చేమని చెప్పి ఫిట్ అవ్వదు కనుకే పెట్టాను. అంటే ఎలా యాక్ట్ చేస్తావు అంటే అమ్మాయి కొత్త అమ్మాయి, ఇప్పుడు కట్రినా కైఫ్ ఎలా యాక్ట్ చేస్తావు అసలు అమ్మాయితో, అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు అది ఇది అది. అంటే ముఖ్యంగా ఒక సీన్ ఉంది, అభిషేక్ని వచ్చేయమంటే నేను రానంటాడు. ఎక్కడ బ్యాడ్మింటన్ కాదు, సోఫాలు, ఇంట్లో సోఫాలో కూర్చొని నువ్వు ఈ వరల్డ్ ఉండటం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను, నాతో పాటు నువ్వు కూడా అమెరికా వచ్చే అంటావు. రైట్. అంటే అంతా అమ్మాయి చెప్పింది నువ్వు అంటాడు. అసలు ఈ సీన్ ఎలా చేస్తావు అని అడిగాడు అభిషేక్ నన్ను. అంటే నేను నాకు ఒక ఐడియా ఉంది అంటే మొత్తం నా మీద పోస్ట్ చేస్తావు అన్నాడు. అంటే అమ్మాయి మాట్లాడుతూ ఉంటే డబ్బింగ్ ఎవరితో చెప్పించి డైలాగ్ వీడి మీద, అంటే నేను యాక్చువల్గా రివర్స్ అసలు నీ క్లోజప్ ఉండదని చెప్పా, మొత్తం సీన్లో నీ క్లోజప్ ఉండదని చెప్పా. అంటే అప్పుడు ఏం చేస్తే నేను అభిషేక్ బచ్చన్ సజెషన్లో మీరు చూడండి మళ్ళీ ఆ సీన్ ఉంది, అభిషేక్ బచ్చన్ సజెషన్లో పెట్టి కెమెరా నేను కట్రినాకి ఏం చెప్పానంటే,
కడినా నువ్వు ఇష్టం వచ్చినంత టైం తీసుకో, నువ్వు డైలాగ్ లాగే చెప్పదు. మధ్యలో ఒకసారి నీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు, మళ్ళీ ఏదో ఆలోచించు. వీళ్ళేమో ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు వెనకాల నుంచి మా అసిస్టెంట్లు. అది ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వు సరిగ్గా వినలేవు, మళ్ళీ ప్రాంప్ట్ చేస్తారు, నువ్వు అన్నీ మర్చిపోదు అని చేంజ్ ఒకే ఒక టేక్లో. ఆడు ఫైనల్గా అమ్మాయి లాస్ట్ డైలాగ్ చెప్పాక నో అంట. జంప్ కట్స్ పట్ కరెక్ట్. అవును. సో అది ఇప్పుడు యాక్టర్ పర్ఫామ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు టెక్నికల్గా ఇలాంటి గిమిక్లు చేయొచ్చు. కానీ సీను కొన్ని మేజర్ సీన్ సార్, ఇప్పుడు అక్కడ కన్విన్స్ చేయాలి, ఆ క్యారెక్టర్నే కాదు ఆడియన్స్ని కూడా కన్విన్స్ చేయాలి. అవును. సో మరి అలాంటప్పుడు మీరు ఒక కొత్త థీమ్ని ఎంచుకోవటం ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ అది. నేను ఇనీషియల్గా సర్కార్ చూస్తున్నప్పుడు నాకు తెలిసిన యాక్టర్లు కూడా అభిషేక్ నడుస్తూ ఉంటాడు ఏంటి అసలు ఇంత లాగ్ ఎందుకు పెడుతున్నాడు అని అనుకున్నప్పుడు వచ్చాడు, కూర్చున్నాడు, మన భయకుమారి అని. అంటే అప్పుడు ఎందుకు అలా నడిచే స్లోగా అన్నది అర్థమవుతుంది, ఎందుకంటే మనం యాక్చువల్గా షూట్ చేయడం చూపించలేదు కదా. అవును అవును. అయ్యాక ఈయన విన్నాడు, ఈయన ఆయన టైం తీసుకుని అబ్ అంటాడు. ఇప్పుడు అంటే మన భయ్యాకుమారిది అబ్బు, ఈ రెండు వర్డ్స్ చెప్పడానికి అది నియర్లీ ఒక 2 నిమిషాలు నడిచి ఆడు కూర్చుని అది పెట్టి అన్ని దాని మూలనే పవర్ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడు డైలాగ్తోనే స్పీడ్ అని ఉండదు. ఇప్పుడు మనిషి చూస్తున్నప్పుడు ఆడితో మాట్లాడుతున్నాడు, ఏంటి మెల్లగా నడుస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కుతున్నాడు, వచ్చాడు అని ఒక ఇంట్రీగ్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మన బౌరి అమ్మ దా సంగతి అని అప్పుడు ఆ హై రావడానికి మీరు ఈ లాగ్ అవసరం అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు సపోజ్ ఈ వాక్ లేకుండా అక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేసి మైన బయోగా మారది అని చెప్పాడు అనుకోండి, సేమ్ ఎఫెక్ట్ ఉండదు కదా. మనం ప్రతిదానికి కూడా ఒక కామెడీ సీన్ అంటే ఈ టైప్ ఆఫ్ నేరేషన్ ఇవ్వాలి, ఒక సెంటిమెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ నేరేషన్. ఈ నేరేషన్ ఆల్రెడీ బ్రెయిన్లో ఆల్రెడీ అసలు ఆడియనే ఒక డైరెక్టర్, కూర్చున్న ఆడియనే ఒక డైరెక్టర్. అలాంటిది కంప్లీట్ ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. అంటే ఇప్పుడు అది ఇప్పుడు ఎనీథింగ్ మీరు నేను ఆబ్వియస్లీ నేను శివ నుంచి చేస్తున్నప్పుడు ప్రతి సినిమాకి దానికి ఉన్న క్యారెక్టర్స్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి నా టేకింగ్ స్టైల్ మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సర్కార్ ఇస్ అబౌట్ ఇంటెన్సిటీ. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రొటాగనిస్ట్ ఆయన క్యారెక్టర్ నుంచి ఎమోషన్ పట్టుకోవాలన్న దాని నుంచి మిగతా స్టైల్ అంతా మీకు అవుతుంది. అప్పుడు ఏంటంటే మీరు సినిమా టోన్ కోసం క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు సత్యం ఉందనుకోండి, అక్కడ టేకింగ్ కింద దానికి ఐ లెవెల్ ఉంటుంది, ఇప్పుడు మూమెంట్ ఎక్కువ ఉండదు, జస్ట్ యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు అంతే. సర్కార్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూర్చుని ఎంత స్పీడ్లో తల తెప్పాలి చూడటానికి, అది కూడా డిజైన్. ఎలా కూర్చుంటారు, ఎంత స్పీడ్లో లేగాలి, ఎవ్రీథింగ్ ఆల్రెడీ ప్రీ డిజైన్. సేమ్ థింగ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. కరెక్ట్. ఫిలింలో జాకిర్ హుస్సేన్ డెసిషన్ తీసుకుంటాడు, సర్కార్ని చంపుదాం అన్నప్పుడు ఒక పర్సన్ వస్తాడు, మైండ్ పోయిందా నీకు, యాడ్ నుంచి దుబాయ్ నుంచి వచ్చేవారా నువ్వు, ఆయన గురించి తెలిసే నీకు అని చెప్పేసి అది చెప్తా ఉన్నప్పుడు నేను ఇన్వాల్వ్ గాను, మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వెళ్తున్నప్పుడు తను ఆపుతారు. అంటే ఈ విషయం తెలిసిన వ్యక్తి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అతను చంపుతాడండి. ఈ చంపే ప్రాసెస్లో ఆ పక్కన సోఫాలో కూర్చుంటాడే అతను ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇవేంటి సార్ అసలు? ఇప్పుడు అది నా పాయింట్ ఏంటంటే అలాంటి వర్డ్లు వాళ్ళు మామూలుగా ఎప్పుడూ చూసేదానికి వాళ్ళు దీనికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఇదే అసలు సర్కార్లో మీరు గమనించే ఇట్లాంటివి చిన్న చిన్నవే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అది రియాక్షనేగా. అక్కడ జనరల్గా చంపుతున్నప్పుడు మనకి ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, మీరు అంటే మీరు ఒక చుట్టం మీ వాళ్ళు ఎవరికో ఇంజురీ జరిగింది, మరి అందరూ కంగారు పడిపోతుంటారు అందరూ. కరెక్ట్. స్టాఫ్ అసలు పట్టించుకోరు, ఎందుకంటే రోజు చూస్తారు, అలవాటు అయిపోయిన వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వరు. ఓకే ఓకే. సో ఇప్పుడు వీడిని ఎందుకు చంపబోతున్నాడు అని తెలుసు, చంపుతాడని కూడా తెలుసు అడిగి కూర్చున్నాడు. సో ఆడు ఫోన్ చూసుకుంటా ఉంటే ఆడికి ఫోన్లో వేరే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది దీనికన్నా. అప్పుడు వాడి కోల్డ్ బ్లడెడ్నెస్కి ఒక అర్థం వస్తుంది. కంప్లీట్లీ సర్కారు ఆ నేరేషన్ మీదే డిపెండ్ అయి ఉంది మొత్తం. మేము ఊహించలేండి అది. ఇప్పుడు ఏదైనా జరుగుతుంది ఇన్సిడెంట్, రకరకాల రియాక్షన్లు పడుతుంటాయి, అటో ఇటో ఇదని చెప్పేసి ఎమోషన్, అవి ఏం చేయలేం మీరు. చాలా సింపుల్గా మండరు కూడా చాలా, అందుకే డైలాగ్ చెప్పారు వెనకాల బర్ని గారు, చాలా శ్రద్ధగా కొడుతున్నాడు, కోపంగా బలంగా కొడుతూ ఉంటాడు. ఆడేంటారు చాలా శ్రద్ధగా కొడుతున్నాడు. ఈ ప్లే కూడా అంతే ఉంది, చాలా చాలా శ్రద్ధగా. ఇప్పుడు శివలో ఇంటర్వెల్ షాట్ ఉంటుంది, రఘువరన్ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే
మళ్ళీ ఎప్పుడు ఆలోచించకూడదు ఇది చెప్తాడు. అవును. అది ఆ షాట్ తీస్తున్న చోట అక్కడ ఏదో కొంచెం రిపేర్ వచ్చింది మాట. ఏది మన ఒక స్విచ్ బోర్డు ఉండి దాని చుట్టూ అంతా సిమెంట్ ఉంటుంది. ఆ, నా అసిస్టెంట్ రామాడు చాలా అసహ్యంగా ఉంది అది, మనం వేరే అదే కెమెరా ప్యాన్ చేసి వేరే చోట లేకపోతే అలా తీద్దాం, అది అది లేకుండా Hmm. అది చెప్తే నేను అప్పుడు చూసేది, అప్పుడు గమనించాను నేను దాన్ని యాక్చువల్గా ఓకే. ప్రామినెంట్గా పెట్టేది అది కనిపించేటట్టు. ఇప్పుడు రఘువరని కొంచెం జరిపితే అది కవర్ అయిపోతుంది ఎంతో కొంత, లేకపోతే ఇటో అటు ప్యాన్ చేసి అయిపోతుంది. కావాలని పెట్టినది. ఎందుకు పెట్టానంటే అది ఇండికేటివ్ ఆఫ్ భవానీస్ మైండ్. ఆడి ఆడి ఇంట్లో అంత నీట్గా ఉండాలని అనుకుంటాడు, అనుకోడు. ఓకే. ఆడిదో రిపేర్ చేసాడు, దానికి మళ్ళీ కలర్ వేసే టైం మధ్యలో అయింది ఇది. ఓకే. అంతే. నిజం కన్విన్సింగ్ ఆ, పాయింట్ మీరు. అంతే కదా. అదే అవును అవును. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఒక లారీ వస్తుంది అనుకో, రోడ్డు మీద మీరు ట్రావెల్ అవుతున్నారు, ఆ, మీరు చిన్న కారులో ఉన్నారు, లారీ వస్తుంది అక్కడి నుంచి. లారీని చూసినప్పుడు మీకు భయం, లారీ పెద్ద ఇది కాబట్టి మీరు భయపడతారు, రైట్. కొంచెం టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ లారీకి సపోజ్ దానికి బంపర్ కొంచెం ఊడిపోయి ఒక హెడ్ లైట్ లేకుండా పెయింట్ ఊడిపోతాం, ఇంకా ఎక్కువ భయపడతారు. ఇంకా ఎక్కువ. కరెక్ట్. మంచి నీట్గా ఉన్న లారీ కూడా అంతే సెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండొచ్చు దీనికన్నా. కరెక్ట్. ఇదేంటంటే సైకలాజికల్గా ఆ లారీని ఆడు కేర్ చేయని కూడా మనం కేర్ చేస్తాడా అని ఒక చిన్న సీన్లో వస్తుంది అన్నమాట బ్రెయిన్కి. ఓకే. ఓకే. ఇప్పుడు మంచి బట్టలు వేసుకుని గన్ పట్టుకున్నోడికి చింపిరి బట్టలు వేసుకుని గన్ ఎవరంటే భయం వేస్తుంది? మీకు చింపిరి బట్టలు భయం వేస్తుంది. కరెక్ట్. కరెక్ట్. వాస్తవం. అవును అవును. ఇదే అప్లై సర్కార్లో ఏమైనా ఉందా సార్? ఇప్పుడు అంటే ఒక విధంగా చూస్తే అది ఇప్పుడు అసలు ఆడు ఉన్నాడు అనుకోండి, ఆయన కత్తితో పొడిస్తూ ఉంటే వీడు ఫోన్ చేస్తూ ఉంటే ఆడంటే ఎంత భయం వేస్తుంది? మీరు ఈడుగానే ఎక్కువ భయం వేస్తాడు మీకు. ఖచ్చితంగా. అవును అవును. అంటే ఆల్మోస్ట్ ఒక తక్కువ బడ్జెట్లో వీళ్ళు చూసుకోవాలనుకుంటే లిమిటెడ్ 80% ఆ ఇల్లు తప్ప ఏది లేదు, కంప్లీటెడ్. సో కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ అయ్యింది కదా. నేను బయట షూటింగ్ చూడటానికి ఉన్నారు జనం, యూనివర్సిటీ కూడా పిల్లల అనుకున్నా. సో ఇప్పుడు ఏంటి, ఫోకస్ 4 పెట్టా, వాళ్ళతో కొంచెం కనిపిస్తూ ఉంటారు అవుట్ ఫోకస్లో, కొంతమంది జనాలు ఉన్నారు. అప్పుడు ఆ చెయ్యి అన్నాడు, అది ఐకానిక్ షాట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక 10,000 మంది జనాలు పెట్టాను అనుకోండి, యాక్చువల్లీ అది అన్రియలిస్టిక్ ఉంటుంది. ఇప్పుడు ఆయన మీటింగ్కి రావచ్చు, రారని అంట్లా, మీటింగ్ 10,000 మంది రావచ్చు, కానీ ఈ పర్టిక్యులర్ టోన్లో ఆ ఓవర్ ప్రొడక్షన్ వాల్యూ చేస్తే రియాలిటీ నుంచి పోతుందని నా ఫీలింగ్ వచ్చింది. సో బచ్చన్ గారి నుంచి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? ఆయన ఓపెనింగ్ సీను నేను ఎడిట్ చేసి అప్పుడు ఫ్యాక్టరీకి వచ్చి చూసాను, స్టన్ అయిపోయారు అసలు. అంటే అసలు ఆయనకి ఐడియా లేదు అసలు ఏంటి ఏం చేస్తున్నాడు ఏంటి అని. ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు నేనేంటి ఒక వెనకాల ఎవడో ఆడ కొంచెం లెఫ్ట్గా ఉండాలి, కొంచెం రైట్గా ఉండాలి అని ఈ బాడీ గార్డులు పొజిషన్స్ అన్నీ చూస్తాను. ఆయన నన్ను వదిలేసి వెనకాల మంది చూస్తాడు ఏంటని ఆయన ఫీలింగ్. సి రాము, వాట్ ఆర్ యూ డూయింగ్, వై ఆర్ యూ సో మచ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అంటే సర్కార్ 4 మీరు ఉన్నారు కదా, మీకేం చెప్పాలి నేను. కానీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలాసార్లు చెడగొడతారు, అందుకని నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉంటుందని చెప్పా. కొడుకుని ఇంట్లో పంపించే సీను అది నేనేమన్నానంటే, మీరు అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద అరిశారు, దాని తర్వాత ఎక్కడో తిట్టారని. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయామనే సీన్లో అసలు మీరు ఎమోషన్ చూపెట్టదు. ఎందుకంటే కోపం అనేది ఎప్పుడు వస్తుంది, హోప్ ఉన్నప్పుడే ఇంకా కోపం ఉంటుంది, హోప్ పోయినప్పుడు కోపం పోతుంది. ఈయన ఎవడో మార్చాడరా ఈడంతే అన్న ఆస్పెక్ట్లో ఏంటి, ఆయన ఒక పురుగుని తీసినట్టు తీసేయాలి. ఎలకడేశాడు. ఓకే. అంటే ఆయన అదేంట్రా మీ ఎంతైనా కొడుకు కదా, కొడుకుని అంత ఎమోషన్ లేకుండా ఎలా తరిమేస్తాను అంటే, అప్పుడే మీరు సర్కార్ అవుతారు కదా, మీరు అందరు ఫాదర్ లాగా చేస్తే సర్కార్ ఎట్లా అవుతారు? ఆయన ఒప్పుకోకుండా లేదు కరెక్ట్ కాదు, ఇది ఇంపార్టెంట్ సీను, సినిమాకి మొత్తానికి హార్ట్ ఇది అది ఇది అని చెప్పి, సరే ఇంకా బచ్చన్ గారితో ఎంత అరుగు చేస్తానో వదిలేశారు. అయిపోయిన తర్వాత రాత్రి 11:30 ఫోన్ చేశారు, రాము ఐ వాస్ థింకింగ్ నువ్వు చెప్పింది కరెక్ట్, అది ఒక్కసారి ప్లీజ్ రీషూట్ చేద్దామని. ఓకే. మళ్ళీ రీషూట్ చేసాం. రీషూట్ చేసిన తర్వాత
అప్పుడు ఆయన అప్పుడు ఏంటి ఇలా చట్ ఇక్కడ చట్ ఆ జస్టర్ అక్కడి నుంచి వచ్చింది. రైట్. అది చాలా మందికి చెప్పారు ఆయన ఆ రోజు. రాము చెప్పాడు, దట్ ఈస్ జీనియస్. అంటే హ్యూమన్ ఎమోషన్కి ఎంత అండర్స్టాండింగ్ లేకపోతే అలాంటి పాయింట్ చెప్పగలుగుతాడు యాక్టర్ కానీ. అలా ఓకే. ఓకే. ఓవరాల్గా ఈ సినిమా అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారండి మీరు? ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో బాల్ ఠాకరే చాలా పవర్ఫుల్. అప్పుడు బాల్ ఠాకరే చూస్తానంటారు, బాల్ ఠాకరే ఆపేస్తాడంట సినిమా, ఇలాంటివి వచ్చాయి. అప్పుడు రాజ్ ఠాకరే కూడా తెలుసు నాకు ఆ టైంలో. ఓకే. ఇంకా సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు నేను రాజ్ ఠాకరేకి ఫోన్ చేసి ఇలా ఇలా అంటున్నారు, మీడియాలో అక్కడక్కడ రాస్తున్నారు, ఐ వాంట్ జస్ట్ కమ్ అండ్ మీట్ బాలసావ్ అని చెప్పా. దీని గురించి అంత ముందు కలిసాను. ఓకే. ఈ పర్టికులర్ విషయం గురించి మాట్లాడటానికి రావాలంటే ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన ఇన్వైట్ చేశా చూడమని. ఓకే. సర్కార్ కాపీ రెడీ అయిపోయింది సార్, తొందరగా రిలీజ్ అవుతుంది, వాంట్ షో యూ అంటే ఆయన ఓకే అన్నాడు. ఓకే అన్నాక వచ్చాడు చూడటానికి. బయటకు వచ్చి అలా కౌలి చేసుకున్నాడు. అంత నచ్చేసింది. ఇక్కడ గెటప్ సార్ ఇప్పుడు కంపారిజన్ చేస్తే కలర్ మార్చారు అంతే కదా? అక్కడ వచ్చేసి కాషాయం అయితే ఇక్కడ బ్లాక్ పెట్టారు అంతే. అంటే అక్కడ మెయిన్గా నేను అసలు అంటే ఒక అయ్యప్ప మాల్లాగా ఉంటుంది బ్లాక్ అండ్ బ్లాక్. ఆ టైంలో అంత ఆలోచన అంటే నాకు బ్లాక్ అనేది ఉండాలని మాత్రం ఫిక్స్ అయ్యాను, వైట్ ఉండకూడదు అనేది ఒకటే. కాషాయం అంటే ఎక్కడో హిందూ ఆస్పెక్ట్ అది వచ్చేస్తుంది, అది న్యూట్రల్గా ఉండాలని ఫీల్ అయ్యాను. ఓకే. అప్పుడు మిగిలింది బ్లాక్ అవ్వచ్చు, బ్రౌన్ అవ్వచ్చు. బ్లాక్ బ్రౌన్ అలాంటి కలర్లు చేసి ఆ బ్లాక్లో చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా ఇదే అర్థం అని చెప్పారు. సర్కారు ఎలా సర్కార్ అయ్యాడనే దానికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఏది అవసరం లేదనుకున్నారు. ఆబ్వియస్లీ అదే. అందుకే ఫస్ట్ మనం కథ చెప్తే ఒక పెద్దోడు ఉన్నాడు, ఆడు హెల్ప్ చేస్తాడు, మేము వెళ్ళాం. దాని తర్వాత ఆ జరిగిన దాని నుంచి రషీద్ అని కూడా వెళ్ళాడు, ఆడు చంపడానికి ట్రై చేశాడు కొడుకు. అది స్టోరీ. సర్కార్ ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎందుకు సర్కార్ అయ్యాడు అనేది మన స్టోరీ కాదు. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే. ఈ కథలో సార్ ఇప్పుడు ఈ నేరేషన్ మీరు చేసుకున్నప్పుడు కంప్లీట్గా ఎంతవరకే ఉంచారా, లేకపోతే ఎడిటింగ్లో ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 hours అనుకోండి, ఇంకొక 1 hour ఎక్స్ట్రా తీయాల్సి వచ్చిందా ఎడిటింగ్లో? నేను అసలు నా ఏ సినిమాలో కూడా ఎక్స్ట్రా సినిమాలు. ఓకే. ఇప్పుడు ఏ సినిమాలు ఇక్కడ ఇది ఒకటే కాదు. సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్ సార్, ఇంకా ఏదన్నా మర్చిపోలేని? ఇప్పుడు ఒకటి మన సర్కార్ రాజ్లో తనీషా క్యారెక్టర్ రష్పాద్ బాంబేలి, నేను లో యాంగిల్లో అమితాబ్ బచ్చన్ వచ్చి రియాక్ట్ అవ్వాలి, ఈ కార్ పేలిపోయి ఫైర్ అవుతున్నదని. నేను ఏమన్నానంటే సరే ఐ వాంట్ సమ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, అంటే అది మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఏం డిఫరెంట్ అంటే ఈ షాక్ అయిపోయారు, సౌండ్ విన్నారు, పరిగెత్తుకు వచ్చారు, చూసారు కింద. ఆ ఫీలింగ్ ఏదో ఉంటుంది కదా. అంటే సర్కార్ మామూలుగా ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా అని మనం అడిగితే ఆయన ఏదో 4-5 ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ వన్ మోర్ ఇది సో ఫైనల్గా లేదండి మనం అసలు ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఇవ్వండి, ఇలా వచ్చా అని చెప్పా. అదేంటి అంటే సార్ అదే కరెక్టు అని చెప్పాను, కానీ అది మీరు చూడడం దానిలాగా ఉంటుంది, అది నాకు వదిలి నేను చెప్పాను. ఓకే. అంటే ఎలా ఉంటుంది అదే కదా ఉండేది, లేదు మీరు చూస్తారు కదా అన్న. సరే ఆయన అన్నాడు. తర్వాత ఎడిట్ చేసి ఆయనకి చూపించినప్పుడు ఏదో వింతగా ఉంది ఎక్స్ప్రెషన్, కానీ అర్థం కావట్లేదు ఆయనకి ఏం చేశారు అని. అప్పుడు నేను చెప్పా అది రివర్స్లో రన్ చేశాను షార్ట్. ఓకే. అనేవాడు అప్పుడు అది మీ రివర్స్లో జరిగిందని తెలియదు కాబట్టి మీరు అంతకుముందు చూడని ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది. రైట్. ఓకే. సో రిలీజ్ రోజు ఫస్ట్ డే సార్, సో మీకు రిపోర్టు కొన్ని రివ్యూస్ నెగిటివ్ రావటం లాంటి లేకపోతే ఏమన్నా వచ్చాయా, ఏమన్నా అనిపించింది? సర్కార్ రాలేదు. అందరూ షాక్ అయిపోయారు. అంటే చాలా రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ అలా చూడాల. రైట్. ఇంకా టేకింగ్ స్టైల్ కానీ, ఆ ఫోటోగ్రఫీ, ఆ ఇంటెన్సిటీ అంతా చాలా పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోయింది ఆ టైంలో. గాడ్ ఫాదర్లో ఒక సీన్ ఉంటుంది, ఓకే, సర్కార్లో ఒక సీన్ ఉంటుంది, ధర్మాత్మలో ఒక సీన్ ఉంటుంది, 3 సేమ్ కంటెంట్. ఓకే. ధర్మాత్మ పెద్ద హిట్ ఆ టైంలో, గాడ్ ఫాదర్ ఆఫ్ కోర్స్, సర్కార్. ఒకే కంటెంట్ని 3 డైరెక్ట్లు ఎలా తీసారు అనేది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఒక 3కి
అంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేయొచ్చు. సీన్ ఎక్కడో చెప్పగలుగుతారా సార్? ఇది రషీద్ వచ్చి రావడం, రషీద్ మెట్ల పైన వచ్చి ఫస్ట్ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ సీన్ లో వచ్చి మాట్లాడతాడు కదా, అవునవును. ఆ సీన్ గాడ్ ఫాదర్ ఎగ్జాక్ట్లీ సేమ్ సీన్ అది. తర్వాత ధర్మాత్మలో కూడా అది సీన్. ఓకే, మీరు 3 బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అదేలేండి. ఓకే. Yeah. సో ఎనీవే సార్, సర్కార్ గురించి చాలా విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.